విశ్వమణి బాబు గారు చాలా మంది చాలా కష్టాలు పడి చాలా కష్టపడి డబ్బులు సంపాదించుకుంటుంటారు. వాళ్ళు ఆ కష్టం ఒక ఎత్తు అయితే మళ్ళీ తర్వాత వాళ్ళు ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా దాన్ని కాపాడుకోవాలనేది చాలా మందికి తెలియదు. ఏదో రకంగా డబ్బులు వెళ్ళిపోతుంటాయి. అలాంటి వాళ్ళు సంపాదించిన డబ్బుని ఎలా కాపాడుకోవాలి? వెరీ గుడ్, మంచి క్వశ్చన్. అంటే ఏదో ఒక రూపంలో సంపాదించుకుంటారు. వాడి టాలెంట్ వాడికి ఉంటుందండి. వాడు ఒక్కొక్కరికి ఒక టాలెంట్ కదా. రూపాలు ఇప్పుడు ఎంతోమంది చూడు, అందరూ ఒకే రూపంలో పోతున్నారా? సింపుల్గా సంపాదించే వాళ్ళు సింపుల్గా సంపాదిస్తున్నారు. ఎన్నో రకాలు ఉన్నాయి. వాళ్ళ టాలెంట్ బట్టి ఉపయోగించుకొని ఒక ధనార్గానికి వచ్చేసి ఉంటారు. ఆ డబ్బుని ఎలా ఉపయోగించుకోవాలని తెలియకుండా మన డబ్బు ఏమో వచ్చేసి ఉంటుంది, తనుకులాడుతుంటారు. అలా తనుకులాడకూడదు. ఇప్పుడు డబ్బు నీ దగ్గరకు కొంత నిల్వ వచ్చేసిందంటే ఏదో ఒక బిజినెస్ పెట్టుకోవాలని పెట్టుకో, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని అనుకోను. ఏం ఒక ఓనర్ అవ్వాలని ఆశ లేదా నీకు? ఓనర్గా ఉండబోలేదా? నీ కింద ఒక 10 మంది పని చేయబోలేదా? అనుకోయా, దీనికి తగ్గది నీ దగ్గర ఏదో కొంత ఉంటుంది కదా. ఈ డబ్బుకు తగ్గ బిజినెస్ ఏది పెడదాం, పెడితే 10 మందికి హెల్ప్ చేస్తుంది, 10 మంది బతుకుతారు, మన కింద 10 మంది పని చేసినట్టు అవుతారు అనుకో. లేదు అది తోయలేదా, నీకు టాలెంట్ అది లేదా, ఒక భూమి కొను, ఎక్కడైనా ఒక భూమి కొను. మట్టిని నమ్మినవాడు ఇంతవరకు చెడినాడు అనే చరిత్ర లేదండి. చరిత్ర మాత్రం లేదు. మట్టి ఎలాగైనా కాపాడుతుంది మనం. కాబట్టి ఇలా కొను. లేదనుకున్నావు, ఇంకా లేదనుకున్నావా, అది కూడా తెలియదు అనుకున్నావా? ఇప్పుడు అందుకే ఏది పెట్టాలన్నా ఎవరిని ఫ్రెండ్షిప్లు ఎవరు అడగకూడదని ఆల్రెడీ చెప్పేశాను. ఆ డబ్బుని కాపాడుకునే విధానం, నీకు ఏదో ఒక మార్గం కావాలనుకుంటే అద్దంలో నిలబడు. నీకు ఏది తొయలేదు కదా, అద్దంలో నిలబడు. నా దగ్గర ఇంత డబ్బు ఉంది, నేను ఏం చేయాలి, ఈ డబ్బుతో నేను ఏం చేయగలను, నాకు మంచి సలహా ఎవరామని. మిత్రమా, ఒరే నాయనా విశ్వమణి బాబా, ఒక బుద్ధి పెట్టు వాడికి. ఎవరికా? నీతికి నువ్వు బుద్ధి పెట్టుకో. నాకు మంచి సలహా ఎవరా, నా దగ్గర ఇంత లక్షలు ఉన్నాయిరా, ఇన్ని లక్షలు ఉన్నాయి, నేను ఇలా ఏం చేస్తే నేను ఒక ఇంకా మంచి స్థాయికి వెళ్ళగలను అనేసి నీతో మాట్లాడినామంటే ధ్యానం కొంచెం కూర్చో అంటే ఏది తెలియని వాళ్ళకి నేను చెప్పేది. కూర్చున్నామంటే ధ్యానం ద్వారా నీకు కొత్త ఆలోచనలు పుట్టిస్తుంది. నీ మైండ్ కొత్తగా పుట్టించినప్పుడు ఒరే ఇది బాగుందే, నీకు తెలియదానే కూడా గుర్తు చేస్తుంది. ఇది బాగుందే, అవును కదా, ఎందుకు మనం ఒక బట్టల షాప్ పెట్టకూడదు? నీ దగ్గర ఉన్న డబ్బుకు తగ్గట్టు పెట్టకూడదు? అది సింపులే కదా. బట్టలు ఏమో నువ్వు కొత్తగా 10 రూపాయలు కొంటే ఒక 5 రూపాయలు పైన పెట్టి అమ్ముతావు, అంతే కదా. అంటే 15 రూపాయలు అంటే ఇన్కమ్ చూడు స్టార్టింగ్ అయిపోతున్నదా. 10 రూపాయలు నువ్వు పెట్టింది ఒక బట్ట కొన్నావు, ఒక ప్యాంటు కొన్నావు 300 అనుకో, 350కి అమ్ముతున్నావు, 50 రూపాయలు వచ్చింది కదా, ఆదాయమే కదా. అలా మార్పులు అంటే ఎలా ఉపయోగించుకోవాలని తెలియకుండా ఉండామంటే అది పోతుంది. అది అక్కడ ఉండదు, లక్ష్మీదేవి ఉండదు. మళ్ళీ నువ్వు డబ్బుని చాలా రోజులు పెట్టాలంటే జరగదండి, ఉండదు. దేని మీద పెట్టాలి, పంపించాలి, ఆమెను పంపించినప్పుడే ఆ డబ్బుకు సంబంధించిన నువ్వు 1 రూపాయి పంపించినప్పుడు 2 రూపాయలు లక్కు వచ్చేస్తుంది, 3 రూపాయలు లక్కు వస్తుంది. అంటే ఈ బిజినెస్ అయినా పెట్టుకో, లేక ఏదైనా ఒక పొలం కొనుక్కో, నీకు ఏదో ఒక టాలెంట్, నీకు ఓట్లు పెట్టుకో. ఇప్పుడు నా క్లాసు ఒక పని బాట లేనివాడు నేను గురించి చెప్తున్నాను, ఎగ్జాంపుల్ ఏనండి. ఏ పని బాట లేదు నా క్లాసులు. అందుకే చెప్పాను, తిరుపతి, బెంగళూరు, అనంతపూర్, కర్నూలు, హైదరాబాద్, రాజమండ్రి, వైజాగ్, విజయవాడ అన్ని చోట్ల ఉన్నాయి. నా దగ్గర తిరుపతిలో ఒక అతను వచ్చి పర్సనల్గా వచ్చి నేర్చుకున్నాడు. నా దగ్గర ఏమీ లేదు, నేర్చుకున్న కొన్నాళ్ళకే 1-2.5 లక్షలు పెట్టి బైక్ కొన్నాడు, డబ్బే లేదంట. కానీ ఎలా వచ్చిందే తెలియదు. సార్ నేను బైక్ అందరూ ఇలా తోలుతున్నారు, ఈ బైక్ కొనాలి, 2.5 లక్షలు పెట్టి కొనాలి, ఎన్ఫీల్డ్ ఏదో కొనాలనుకున్నాడు. కొనేసినాను సార్, ఎలా సార్ ఇది అన్నాడు. కానీ వాడు బాగా ఆలోచిస్తే ఎలా వచ్చిందని వాడికి తెలియజేస్తుంది, వాడు ఆలోచించలే. కానీ నీకు తెలియకుండా డబ్బు రాదులే, కానీ వస్తుంది, కానీ నీకు దాన్ని పట్టుకో, వచ్చింది కదా కొన్నావు. ఇప్పుడు ఓట్లు పెడుతున్నాడు అండి. లేనివాడికి ఇలా ఆలోచన పుట్టినప్పుడు బాగా వినాలి. ఇక్కడ ఏమి లేనివాడికి ఆలోచన పుట్టింది. ఇప్పుడు ఓట్లు పెడుతున్నారు. ఆ ఓట్ల పేర్లు ఇప్పుడు చాలామంది మీరు చూడొచ్చు, ఎక్కడ చూసినా విశ్వమణి బాబు టిఫిన్ సెంటరు, విశ్వమణి బాబు బట్టల షాపు, విశ్వమణి బాబు టీ స్టాలు, పేర్లు మారిపోయినాయి. నా పేరు పెట్టేస్తున్నారు. నన్ను తలుచుకుంటే డబ్బు వస్తున్నదంట, నన్ను తలుచుకుని పని చేస్తే జరిగిపోతున్నదంట. నేను ఎలాగైనా ఓట్లు పెట్టాలి, గురువుగారు విశ్వమణి బాబు గారు నువ్వే నాకు అన్ని విధాలుగా అనుకుంటే ఓట్లు పెడుతున్నాడంట వాడు. ఇప్పుడు నేను రిబ్బన్ కటింగ్ చేయడానికి పోతున్నాను తొందరలో. నన్ను బలంగా ఆహ్వానిస్తున్నాడు. నువ్వు అడ్డుకు పెడితే నేను ధనవంతుడే, అంతే. ఇప్పుడు ఏమి లేని వాడికి నాకు ఎన్ని వచ్చినాయి, ఏమి లేకుండా తిరుక్కుంటూ ఉన్నాను. మా ఇంట్లో వాళ్ళు ఏంద్ర నువ్వు ఇట్లా తిరుక్కుంటూ ఉన్నావు ఎన్నాళ్ళు రాని. ఇప్పుడు ఓట్లు పెట్టాలనుకున్నాను, దానికి సంబంధించిన అవకాశం ఏర్పడింది అంటే రెడీ చేసుకుని వచ్చినాను. ఒక్కసారి అడుగు పెట్టి దాన్ని రిబ్బన్ కట్ చేసి నీ కోరింది తినేసి చెయ్యి పెట్టేసి వెళ్ళిపోవు. చూడు నా ఓట్లు ఎలా దూసుకెళ్తుంది అంటున్నాడు. అంటే ఏమీ లేనివాడికి అలా ఏర్పడినప్పుడు నీ దగ్గర డబ్బు ఉంది కదా, దాన్ని ఉపయోగించకపోయినామంటే లాస్ అయిపోతుంది, మొత్తం వెళ్ళిపోతుంది, ఏదో ఒక రూపంలో వెళ్ళిపోతుంది. దాన్ని ఎలా పంపించు, బిజినెస్ పెట్టు, ఏదో ఒక దాని మీద పెట్టు. ఏది అనుకుంటా పెట్టయ్యా, నువ్వు ఏది అనుకుంటావు నువ్వే అనుకో, ఎవరు అడగకూడదు. ఎవరు అడిగి పెట్టినామంటే అది పనికిరాంది. అది నీ మైండ్ ద్వారా పెట్టినామంటే అది గొప్పది, అది గొప్ప స్థాయికి వెళ్ళిపోతుంది. పెట్టు, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు హోటళ్ళు ఉన్నాయి, బట్టల షాపులు ఉన్నాయి, చెప్పుల షాపులు పెడుతున్నారు, ఫ్యాన్సీ స్టోర్లు పెడుతున్నారు, చెడని వస్తువులు ఇవన్నీ. ఇప్పుడు కాయగూరలు అంటావు, కాయగూరలు 5 సెకండ్కి అయిపోతుంది, దాన్ని కాపాడేవాడు టాలెంట్తో పోతున్నాడు. ఇప్పుడు ఎంత చెడిపోదండి. ఇప్పుడు ఇనాలు, పైపులు, ఎన్ని హార్డ్వేర్లు పెడుతున్నారు, బోలెడు ఉన్నాయి కదా. అప్పుడు నీ డబ్బు ఎక్కడికి పోలేదు కదా.
ఇప్పుడు ఒక 50 లక్షలు ఉంది, దానికి 50 లక్షలు, లేక 10 లక్షలు ఉంది, 10 లక్షలు పెట్టినావు, నీ డబ్బు భద్రంగా ఉంది. వడ్డీ పెరుగుతుంది, దానికి వడ్డీ వేసుకుంటున్నది. అది అమ్మే కొద్దీ నీకు ఆదాయం పెరిగి వస్తూనే ఉంటుంది. నీకుండా కూడా ఒక 10 మంది పని చేస్తూ ఉంటారు. అప్పుడు ఉన్న డబ్బుని ఇలా కాపాడుకోవాలి. లేదు గమ్మునే కానీ పెట్టుకుని ఉన్నామంటే ఏదో ఒక పని నీకు కష్టాన్ని ఒకటి ఏర్పడుతుంది. ఆటోమేటిక్గా ఒక కష్టం అనేది ఏర్పడుతుంది నీకు. అక్కడ ఉంది కదా లక్ష్మీదేవి బయట పోవాలంటే ఆమె గమ్మున ఉండదండి, ఆమె వెళ్ళాలి. అంటే నీ దగ్గర కూర్చొని పెట్టి బందీ చేస్తే ఎన్నాళ్ళకైనా ఒక రోజు బయట పోవాలి. ఏదో ఒక కష్టాన్ని ఏర్పడుతుంది. ఏర్పడి దాన్ని ఖర్చు పెడతావు, గోయిందో పోతుంది. ఉన్నదాన్ని కాపాడలేకుండా పోయిందో పోతుంది. కొంతమంది తెలియకుండా ఎవరెవరో చెప్పిన మాటలు వినేసి బిజినెస్లు అనేది దాని పనికిరాని మీద పెట్టి ఉన్నదాన్ని పోగొట్టుకునేస్తారు. అలా పెట్టుకోకూడదు. నీ మైండ్తో నువ్వు మాట్లాడి ఇలా కానీ చేసినావంటే డబ్బునే రెట్టింపు చేసుకోవచ్చు, ఎంతో పెంచుకోవచ్చు. అది లేకుండా వెళ్ళొచ్చు, 10 మందికి పని కూడా ఇవ్వచ్చు. ఇలా చేసుకున్నామంటే ఆటోమేటిక్ పెరిగిపోతుంది. ఏదైనా సాధ్యం మన వల్ల. ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది కదా, ఆ టాలెంట్ని బయట పెట్టుకో. నీ టాలెంట్ ఏందని నువ్వు తెలుసుకున్నావంటే అప్పుడు ఏమీ తెలియనాడు కూడా ఒక్కసారి అడుగు బయట పెట్టినాడంటే, ఇప్పుడు సిటీకే రాలేదు నువ్వు ఎప్పుడు, ఒక్కసారి హైదరాబాద్ పెట్టి వచ్చి తిరిగి వెళ్ళావు అనుకో, మళ్ళీ రావాలనిపిస్తుంది. తెలియని వాడే వచ్చినావు కదా, ఇప్పుడు తెలుసు కదా నీకు హైదరాబాద్ అంటే, మళ్ళీ రాంగ కొత్తది దీనంత కంట్లో చూస్తుంది. చూడంగానే నచ్చేసేవని రాశారు. ఈ కంటితో చూస్తుంది, నచ్చిపోతుంది. వాళ్ళు చూడు, ఒక పనికిరానోడు కూడా ప్లాట్ఫామ్ మీద ఒక బిజినెస్ పెట్టి అమ్ముతూ ఉంటాడు. వాడి టాలెంట్ అది. ఏ షాపు లేదు వాడికి, ప్లాట్ఫామ్. మన దగ్గర ఇంత డబ్బు ఉంది కదా, మనం ఎందుకు పెట్టకూడదు? ఎందుకు ఒక సిటీలో పెట్టకూడదు, తిరుపతిలో ఎందుకు పెట్టకూడదు, లేక హైదరాబాద్లో ఎందుకు పెట్టకూడదు? ఏడ నీకు అనుకూలం చోట్ల ఒక దగ్గర ఎందుకు పెట్టకూడదు అని ఆలోచన పడుతుంది. పెడతావు. పెట్టినామంటే డబ్బు ఉన్నదాన్ని కాపాడుకోవచ్చు. లేదు పెట్టుకుని ఉన్నామంటే కొన్నాళ్ళ తర్వాత ఏం లేకుండా పోతుంది. ప్రతిరోజు కన్నా నీ మైండ్ ద్వారా ఆలోచిస్తే కొత్త వ్యక్తులను కూడా పరిచయం చేసేస్తుంది. నీ మైండ్ కొత్త వ్యక్తులను కూడా పరిచయం చేస్తుంది. అలా చేసుకుంటే ఆటోమేటిక్గా ఉన్న డబ్బును రెట్టింపు చేసుకొని ఇంకా ధనరేఖాన్ని అనుభవించవచ్చు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను నా దగ్గర ఉన్న డబ్బును చాలా సులభంగా బిజినెస్ పెట్టి ఉన్నదానికన్నా వేల రెట్లు పెంచుకున్నందుకు డబ్బులకి విశ్వారికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనివారు. థ్యాంక్ యూ మనీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.